ఈ రోజు ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారో లేకపోతే ఏఐ గురించి కొంచెం అవగాహన ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అయ్యే ఒక కోర్స్ గురించి అయితే చెప్తానండి. రీసెంట్గా ఇస్రో వాళ్ళు మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఉచిత కోర్స్ని అయితే వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కోర్సులో మీరు ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్రో నుంచి అయితే వస్తుందన్నమాట. మరి ఏంటా ఏఐ కోర్సు, దీనివల్ల ఎవరికి ఉపయోగం, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇస్రో వాళ్ళు రిలీజ్ చేసిన కోర్సు బారు ఇదనమాట. వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వర్క్షాప్ ఆన్ డీప్ లెర్నింగ్ ఫర్ ఎకాలజికల్ స్టడీస్. ఇదైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సు. ఇది నవంబర్ 27వ తారీఖున అయితే ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో డీప్ లెర్నింగ్ మీద ఎన్విరాన్మెంటల్ పరంగా ఇది ప్రాక్టికల్గా అప్లికేషన్స్తో వీళ్ళు కోర్స్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. దీనికి ఎవరెవరు సూటబుల్ అవుతారని చెప్పి కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ రీసెర్చ్ ప్రొఫెషనల్స్, స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ ట్రైనింగ్ అకాడమిక్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, జియోస్పాటికల్ ఇండస్ట్రీస్, ఎన్జిఓస్ వీళ్ళందరికీ కూడా రీచ్ అవ్వాలని చెప్పి ఈ పర్టికులర్ కోర్స్ని అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. బట్ ఈ పర్టికులర్ కోర్స్ని అంటే ఇనీషియల్గా మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం ఇది ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే బాగా అర్థమవుతుంది అనమాట. సో మీరు బేసిక్గా మన ఛానల్ ఫాలో అయ్యి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుంది, దానికి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ గురించి మీకు అవగాహన ఉందనుకోండి, అప్పుడు మీరు కనీసం వీళ్ళు చెప్పే టాపిక్స్ బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే నేను టెక్నికల్ లెవెల్లో అర్థమవుతుందని చెప్పట్లేదు, కానీ కనీసం మీరు ఈ పర్టికులర్ కోర్స్కి అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, మినిమం టాపిక్స్ అనేవి కవర్ అవడం కోసం ఆ బేసిక్స్ అనేవి అర్థమై ఉండాలి. మినిమం గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. అంటే ఏ రిలేటెడ్ డొమైన్లో మీరు బీటెక్ కానివ్వండి లేకపోతే ఆన్లైన్ ఏదైనా కోర్స్ చేస్తే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఆఫర్ చేస్తున్న టాపిక్ ఏంటంటే డీప్ లెర్నింగ్ మీద, ఎకలాజికల్ స్టడీస్ మీద అయితే వీళ్ళు ఈ పర్టికులర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాంప్లెక్స్ డేటా సెట్స్, పవర్ఫుల్ టూల్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ అడ్రెసింగ్ ఎకలాజికల్ ఛాలెంజెస్, డీప్ లెర్నింగ్ మోడల్స్, హై యాక్యురసీ ఇన్ టాస్క్ లైక్ స్పీషీస్ ఐడెంటిఫికేషన్, హ్యాబిటేట్ మ్యాపింగ్, climate prediction. Deep learning can automate many tasks, reducing the need for manual labor or increasing efficiency and uncover hidden patterns and relationship in ecological data, leading to new discoveries and insights. Specific గా చెప్పాలంటే ఇప్పుడు డిఫారెస్టేషన్ ఎక్కువ జరిగిపోతుంది, అంటే అడవులను కొట్టేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఒకే పర్టికులర్ ఏరియాలో వివిధ రకాల కాయగూరలు సంబంధించిన ఏమన్నా ప్లాంటేషన్ వేసినప్పుడు దాని యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది, ఇటువంటి డిఫరెంట్ టాపిక్స్ అన్ని కూడా ఏ ద్వారా మ్యాపింగ్ చేసి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ చేయడానికి వీళ్ళు కొన్ని టాపిక్స్ అయితే చూస్ చేసుకుంటారని చెప్తున్నారు. యాక్యురేట్లీ క్లాసిఫై ల్యాండ్ కవర్ టైప్స్ లైక్ ఫారెస్ట్స్, గ్రాస్ ల్యాండ్స్, అర్బన్ ఏరియాస్, వాటర్ బాడీస్ బై అనలైజింగ్ టైమ్ సిరీస్ శాటిలైట్ ఇమేజెస్. Deep learning can track challenges in land use patterns over time, helping to identify deforestation, urbanization and agricultural expansion. మీకు ఎంత చెప్పాను కదా, ఇదే మన CNN ఏ డీప్ లెర్నింగ్లోని కాన్వర్జేషన్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి కాబట్టి ఈ CNNs యూజ్ చేసి అడవులు కానీ, అక్కడ ఉన్న గ్రాస్ ల్యాండ్స్ కానీ, అర్బన్ ఏరియాస్ కానీ, నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి కానీ ఇవన్నీ కూడా గుర్తించడానికి ఈ CNNs అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. ఆ CNN యూజ్ చేస్తారు. దాంతోపాటుగా టైమ్ సిరీస్ శాటిలైట్ ఇమేజెస్ యూజ్ చేసి ఏ సంబంధించిన డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి ప్యాటర్న్స్ ద్వారా రేపొద్దున ఏం జరిగే అవకాశం ఉంటుంది, అంటే డిఫారెస్టేషన్ కానీ, అర్బనైజేషన్ కానీ, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కానీ ఈ టాపిక్స్ మీద అయితే వీళ్ళు ఈ ఏ అల్గారిథమ్స్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ అయితే ఇస్తారనమాట. ప్రోగ్రామ్ వారు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేసిన IIRS ద్వారా అయితే వీళ్ళు ఉచితంగా కొన్ని కోర్సులు అయితే ఆఫర్ చేస్తారు. ఇప్పటివరకు 5,82,000 మంది పైగా పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు. కోర్స్ ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే ఎకలాజికల్ స్టడీస్ లో డీప్ లెర్నింగ్ యొక్క యూటిలిటీ ఎలా ఉంటుంది, అంటే దీన్ని ఎలా వాడుకోవచ్చు అనేది మెయిన్ టాపిక్ అనమాట. డీప్ లెర్నింగ్ ఇన్ vegetation type classification, monitoring long-term deforestation trends, modeling forest canopy height and identification of species based on field photographs. ఇది వీళ్ళు చాయిస్ చేసుకున్న టాపిక్ అనమాట. The course is designed for the researchers and students at least graduate engaging in the field of ecology, vegetation and సైన్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్, జియోస్పేషియల్ టెక్నాలజీ అండ్ మోడలింగ్ ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సూట్ అవుతుందని చెప్తున్నారు. బట్ మేము రికమెండ్ చేసేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు కూడా దీని గురించి అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించిన డేటా సెట్స్ మీద అవగాహన అయితే మీకు వస్తుంది. సో ఇప్పుడు ఈ కోర్స్కి ఉచితంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తానండి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ ఇచ్చేయండి. లింక్ ఎలా ఓపెన్ అవుతుంది మీకు, ఫస్ట్ ఇది డీప్ లెర్నింగ్ ఎకలాజికల్ స్టడీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు,
మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ సేమ్ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఎక్కడొకసారి ఇక్కడ వచ్చిన కోడ్ని ఎంటర్ చేసి రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది. నేను ఆల్రెడీ దీనికి రిజిస్టర్ అయిపోయాను కాబట్టి ఇక్కడ రిజిస్టర్ చేస్తే చూడండి ఆల్రెడీ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అని వస్తుంది. ఇలా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇలాగైతే మీరు ఈ కోర్స్కి అయితే అప్లై చేసుకోండి. వీళ్ళు కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకు కోర్స్ కంప్లీటేషన్ సర్టిఫికేషన్ అనేది ఇస్రో ద్వారా అయితే మీకు ఆఫర్ చేస్తారనమాట. ఇలాగ మీరు ఏ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ మీద ఉచితంగా అయితే కోర్సులు అయితే జాయిన్ అవ్వచ్చు. బట్ కనీసం బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే మరింత డీప్గా అయితే ఇదైతే అర్థమవుతుంది. ఇటువంటి లేటెస్ట్ అయ్యే కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.